సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు కొడతారు ఇది? ప్రభాస్ ఆపేస్తారన్న 79 కొట్టాలి సీన్ అన్న వన్ సైడ్ ఆపేస్తాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సీన్ అన్న కొడతాడు లేదా ప్రభాస్ ఆపుతాడు. ఆ మ్యాచ్ చూస్తానికి చాలా మంది జనం వచ్చారు. అసలు చూసేద్దాం రండి మ్యాచ్ ని. రెడీ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ బౌన్సర్ డాట్ బాల్. రెండో బాల్ నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు సింగిల్ రన్. థర్డ్ బాల్ అయితే స్లో రన్ వేసాడు, అది కూడా డాట్ బాల్. ఫోర్త్ బాల్ అయితే 6 కొట్టే ప్రయత్నంలో బ్యాట్ కి ఎజ్జి కవర్స్ పాయింట్ లోకి వెళ్ళింది. నేరుగా ఫీల్డర్ ఉన్నాడు కానీ క్యాచ్ డ్రాప్ 2 runs. ఫిఫ్త్ బాల్ బౌన్సర్ వేసాడు, ఆ బౌన్సర్ బ్యాట్ కి ఎజ్జి బ్యాక్ సైడ్ వెళ్ళింది, సింగిల్ రన్. ప్రభాస్ వేసిన ఈ బంతిని డీప్స్ కవర్స్ లో కట్టే సీన్ అన్న నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది కానీ 2 runs. ఇంకా ప్రభాస్ వేసిన బంతిని నేరుగా వికెట్ స్టంప్ పై నుంచి కొట్టాడు. అది 6 వెళ్తుందో 4 వెళ్తుందో చూద్దాం. లేదు, సింగిల్ బౌన్స్ పడి ఫీల్డర్ చేతిలో 2 runs. ప్రభాస్ నుంచి వైడ్ ఎరకరు, సింగిల్ రన్. ఈ బాల్ అయితే ఆఫ్ స్టంప్స్ కవర్స్ లో కాడాడు. ఇది డిసైడ్ బౌండరీ 4 runs. సీనాన్ బ్యాట్ నుంచి మళ్ళీ డీప్స్ కవర్స్ లో కాడాడు. ఇది అయితే డొల్లుకుంటూ 4, మళ్ళీ డిసైడ్ బౌండరీ. ప్రభాస్ చేసిన బంతిని అయితే ఈ 6 కొట్టాడు. బ్యాచ్ నోటు బిల్లో కొడితే వెళ్ళి పెండమినన్ కాలేజ్ లో పడింది, 6 runs. మరొక బంతి బ్యాట్ కి వచ్చి బ్యాక్ సైడ్ వెళ్తున్న ద్వారా సింగిల్ రన్. 17 బాల్ తర్వాత 18వ బాల్ 6 కొట్టాడు భయ్యా. ఈ 6 చిన్నోటి బిల్లో కొడితే విజయవాడ పడింది, 6 runs. సిహర్ కూడా మనకి ఎన్ని బాల్ కింద కొట్టాలి సీన్ గెలవాలంటే 12 బాల్కి 40 కొట్టాలి. కొట్టచ్చు. ఇది లెగ్ స్టంప్ స్పేర్లకు వైపు నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది కానీ 2 runs. సునీల్ చేతులకు బంతి వచ్చింది, స్టంప్ అవుట్ చేశాడు, వికెట్ గోన్. సీన్ అనేది గ్యాప్ సెట్ చేసుకుని కొట్టాడు, ఎవరు లేని ప్లేస్ లో పడింది, సింగిల్ బౌన్స్ బౌండరీ. నెక్స్ట్ బాల్ ప్రభాస్ చేసిన బంతిని స్పేర్లకు వైపు ఆడాడు, 6 runs. డిసైడ్ 6 ఇంట్లో పడింది, వెళ్ళి సేమ్ ప్లేస్ సేమ్ షాట్, మళ్ళీ 6, మళ్ళీ ఒక బాల్ ఇంట్లో పడింది. ఓవర్కి 19 కొట్టాలి. లాస్ట్ 6 బంతులు 19 runs కొట్టాలి. సీను కొడతాడు, ప్రభాస్ ఆపుతాడు. నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు కానీ బైరన్ ఉరికాడు, గుర్ర ఉరికాడు, 2 runs. 5 బంతులు 17 runs కొట్టాలి. అలాగే అది గాల్లో ఉన్న బంతి క్యాచ్ పడతాడో లేదో చూద్దాము. బుమ్రా క్యాచ్ మిస్ చేయడం వల్ల 2 runs. 15 కొట్టాలి. ప్రభాస్ ఛాన్స్ లేదు, డాట్ బాల్ వేసాడు. డాట్ బాల్ 3 బాల్ 15 కొట్టాలి. బ్యాట్ కి బ్యాక్ సైడ్ వెళ్తాం వల్ల సింగిల్ రన్. ఇంకా 2 బాల్ 14 runs కొట్టాలి. నెక్స్ట్ బాల్ ఏమవుతుంది చూద్దాము. నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ వేసాడు, అది నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు, సింగిల్ రన్ వచ్చింది. కానీ ప్రభాస్ మరి చాలా బాగా అద్భుతంగా బాల్ వేసాడు. సీనాలని చాలా ముప్పు తిప్పులు పెట్టాడు. గ్రేట్ బౌలింగ్ బై ప్రభాస్. ఇలాంటి మ్యాచ్లు ఆడుతూ ఉండాలి మీరు. మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీ కౌంటీ ఆటగాడు.